దేవునికి స్తోత్రము, దేవదేవుని కొందములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు మరి 400 సంవత్సరములు పైబడి 430 సంవత్సరములు వారు బానిసత్వంలో ఉన్నప్పుడు అనేకటి బాధలు, అనేకటి ఇరుకులు వారు సహించినప్పుడు వారు దేవునికి మొరపెట్టుకున్నారు. దేవుని యొక్క వాక్యం సరస్తుంది. ఆయనకు నిజముగా మొరపెట్టి వారందరికీ యెహోవా సమీపం ఉన్నాడో వారికి ఉత్తరం ఇస్తానంటున్నాడు. దేవుడు వారి యొక్క మొర్ర ఆలకించి ఇదిగో మోషే అహరోన్ గారి ద్వారా వారు ఐగుప్తు నుండి వారు మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే రామశేసులో నుండి వారు బయలుదేరారు. వారు అనేక ప్రాంతాలని దాటుకుంటూ వారు వచ్చారు. అయితే ఈ దినాన వాక్యం మనం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండము 33 అధ్యాయము 16 వచనం చూస్తే సీనాయి అరణ్యము నుండి బయలుదేరి, నిజంగా మనం చూసుకున్నట్లయితే వీరు ఎక్కడ చూసినా సీనాయి అరణ్యం వరకు వచ్చారు. అక్కడ కూడా వారు ఆ ఎలీము వాగు దగ్గరకు వచ్చేటప్పటికి ఇదిగో నీళ్లు చేదుగా ఉన్నాయి. మారా ప్రాంతం వచ్చేటప్పటికి సనుక్కున్నారు. దేవుడు మరి మోషే గారికి చెప్పినప్పుడు మరి కొమ్మ వేసినప్పుడు నీళ్లు మధురంగా మారతాయి అంటే, ఆ ముందుకు కొంచెం వెళ్తే మారా నుండి ఎలీమి దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ దేవుడు నిజంగా 70 ఈత చెట్లని దేవుడు ఏర్పాటు చేశాడు. అన్నీ ఏర్పాటు చేశారు. కానీ వీరి సనుగుడు వీరికి ఎక్కడ అసలు ఒక్క క్షణం ఓర్పు అనేది లేదు. వీరు నిజంగా సీనాయి అరణ్యం నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావులో దిగారు. వీరు దిగారు. దిగి వీరేం చేస్తున్నారండి? ఈ దినాల్లో మనం కూడా దేని గురించి మనం ఏడాలో, ఇదిగో ఇక్కడైనను మీరు ఉపవాసం ఉండి దుఃఖించుచు కన్నీరు విడిచుచు మీరు నా యొద్దకు రండి అంటున్నాడు. కానీ ఈ దినాల్లో అనేక మంది వేటి కోసం కన్నీరు విడుస్తున్నారు, దేనికోసం ఏడుస్తున్నారు? మనం ఒకసారి ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే సంఖ్యాకాండంలోనే 11 అధ్యాయం 4 వచనంలో చూస్తే వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా, మిశ్రిత జనము వారి మధ్యన ఉండగా వారందరూ కూడానంట మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టిదురు. ఇదేంటండి? అరే, మాకు ఎవరు వాక్యాన్ని పంచుతారు, ఎవరు మాకు మంచి వాక్యాన్ని ఇస్తారు, ఎవరు మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తారు? ఇది కాదండి కావాల్సిన మనుషులకి. మాకు ఎవరు మంచి ఆహారం పెడతారు, మాకు ఎవరో మాంసము పెట్టుదురు. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, ఉచితంగా వస్తే ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగే రకాలండి. ఉచితంగా మాకు చేపలు, ఉల్లిపాయలు, కీరాయలు, దోసకాయలు, కూరాకులను, ఉల్లిపాయలు, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. మనం కూడా చూడండి, అదే ఆ రోజుల్లో ఏం వంటలు ఉండేవారండి మా అమ్మగారు, మా నాన్నగారు, మా ఇంట్లోను అని చెప్పుకుంటూ ఉంటాం. మంచిది. కానీ వీరికి అరే వారు భయంకరంగా హింసించారు. ఇంకా అసలు చింత చచ్చినా పులుపు చావదన్నట్టుగా వీళ్ళు ఐగుప్తు నుండి వచ్చేస్తున్నా సరే ఆ ఐగుప్తుల యొక్క ఏమి మర్చిపోలేకపోతున్నారు వీరు. అరే మనం ఇంత భయంకర బానిసత్వంలో ఉన్నాము, విడుదల పొందుకున్నాం, అమ్మో ఇంకా దాన్ని మనం అసలు జ్ఞాపకం తెచ్చుకోకూడదురా బాబు, ఎంత భయంకరటువంటి శ్రమ మనం అనిపించాము అని వాళ్ళకి లేదండి. నిజంగానే వాళ్ళు ఏం జ్ఞాపకం తెచ్చుకుంటున్నారో, ఐగుప్తులో మాకు చేపలు ఉచితంగా ఇచ్చేవారు, ఉల్లిపాయలు ఉచితంగా ఇచ్చేవారు, కీరకాయలు, దోసకాయలు, తెల్లగడ్డలంట, ఇవన్నీ జ్ఞాపకం వచ్చి ఇప్పుడు మా ప్రాణము ప్రాణం సొమ్మసిల్లిపోతున్నట్టు. ఎందుకు? ప్రతిరోజు మేము
ఈ పరలోకం నుండి, ఈ ఆకాశం నుండి వచ్చినటువంటి మన్నాని మేము తినాలా? ఎంత గొప్ప భాగ్యం అండి. ఆ మన్నాని వారు ఎంత చక్కగా భుజించాలి. కానీ వీరు సొమ్మసిల్లిపోతున్నారు. ఈ దినాల్లో కూడా వాక్యం ఎంత చెప్పినా సరే వీరు ఏమైపోతున్నారు? సొమ్మసిల్లిపోతున్నారు. దేని కొరకు? వాక్యం కాదండి, ఇంత సమయమా? మా మాకు మాకు పెట్టవలసిన ఆహారం మాకు తొందరగా పెడితే తినేసి పోతాం కదా. ప్రారంభ ప్రార్థన చేసేసి భోజనాలు పెట్టేసామనుకో, ఒక్కడు ఉండడండి ఈ దినాల్లోనూ. వీళ్ళు కూడా అంటే సొమ్మసిల్లిపోతున్నారంటే దేని కొరకు? ఆహారం లేకుండా ఉన్నారు వీరు, లేకపోతే ఉపవాసాలు ఉన్నారా? ఏ విషయంలోనూ సొమ్మసిల్లిపోవాలి? ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లను, ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. మరి మన్నా తప్ప ఇంకేం కనపట్లేదంటే వీరి కళ్ళు ఎదుట మరి ఏం కనపడాలి వీళ్ళకి? మన ఎదుట ఈ దినాన్ని ఏముంది? ఎంతసేపు ప్రార్థనలు, ఎంతసేపు వాక్యాలు, ఇవేనా? ఇంకా ఎంతసేపును ఇవేనా మన కళ్ళ ఎదురు కనబడవి? ఇవి కనబడకూడదు మనకి. ఏం కనపడాలి? ఓహ్, మంచి ఆహారం కనబడుతూ ఉంటే ఇంకా మన కన్నులు, మనం ఇంకా మన నోరు మొత్తం అన్నీ కూడా సంతృప్తి చెందవు కూడా ఎంత తిన్నా సరే. వీరు కన్నులు ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకునేది ఆ అని చెప్పుకుంటూ వీరు రాత్రి యందు 9వ వచనంలో, రాత్రి యందు మంచు పాలెము మీద కురిసినప్పుడు ఆ మన్న దాని వెంటనే పడెను. జనులు తమ 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 కుటుంబంలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా. 20 లక్షల మంది ఎవరింటి దగ్గర, ఎవరి గుడారాల దగ్గర ఏడుస్తున్నారంటే ఎందుకని? అయ్యో ప్రభువా, మమ్మల్ని ఇంత భయంకర బానిసత్వం నుంచి మమ్మల్ని తీసుకొచ్చావయ్యా, నడిపిస్తున్నావయ్యా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసావయ్యా, ఇదిగో మన్నాను మాకు కురిపిస్తున్నావయ్యా, నీకు ఏమిచ్చి మేము రుణం మేము తీర్చుకోగలవయ్యా అని వీరు ఏడుతున్నారా? దేనికోసం ఏడుతున్నారు వీరు? ఎవరి గుడారం యొద్ద వారు ఏడవగా మోషే వినును, యెహోవా కోపం బహుగా రగులుకొనును. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా నుండిన. కాగా మోషే యెహోవా తిట్లను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షం రానిక ఈ జనులందరి భారం నా మీద పెట్టనేలా? ఎందుకు? అసలు నేను ఇదిగో ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నేను నాకెక్కడదే? వీళ్ళందరికి 20 లక్షల మందికి కావాలంటే ఎన్ని లక్షల కోళ్ళు కావాలో చూడండి ఒకసారి. ఎన్ని లక్షల కేజీలు కావాలో 20 లక్షల మందికి అంటే నేను ఎక్కడి నుంచి తేగలనయ్యా అని పాపం సేవకుడు, ఇదిగో మోషే గారు నాయకుడై ఉండి పాపం ఆయన బాధపడుతున్నారు. వీళ్ళేమో గుడారంలో ఏడుపు, అయ్యో మాకు మాంసం లేదు, అయ్యో మాకు సంఘంలో భోజనం లేదు. అదే ఒక పూట భోజనం తినకపోతే మనం ఇదైపోతామండి. ఈ దినాల్లో సంఘంలో అరే ఎక్కడి నుంచి వస్తున్నారు కదా, భోజనం ప్రాముఖ్యం. అదే ఒక్క పూట కొరకు ఎన్నో ప్రాంతాల నుంచి వస్తున్నారండి భోజనం కొరకు. ఆత్మీయ ఆహారం తినాలండి. అందుకే ఆషేరునొద్ద రాజులు భుజించేటువంటి ఆహారం ఉందంట. శ్రేష్టమైనటువంటి ఆహారం అంటే ఆత్మీయ ఆహారం. వీరు మాంసం లేదని ఏడుస్తున్నారంటే అసలు వీరు ఏ స్థితిలో ఉన్నారండి? దేవుని యొక్క ఆ కార్యాలన్నీ కూడా వీరు మర్చిపోయారండి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, మనం కూడా ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. అందుకే చూడండి, వీరు కీర్తన గ్రంథంలోనే 131వ అధ్యాయంలో కీర్తనకారుడు ఈ విధంగా రాస్తున్నాడు. ఏమని? నా కన్నులు మీరు చూచుచున్నవు కావు, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకున్నట్టు లేదు. అందని వాటి కొరకు మనం పరిగెత్తకూడదండి. గొప్ప వాటి కొరకు మనం అసలు అభ్యాసం చేయకూడదు. కానీ మనం అందని వాటికి ఆకాశంలో ఇల్లు కట్టేయాలి నేను, గాలిలో ఇంకెన్నో ఇంకా అందని వాటి కొరకు మనం ఎన్ని ఊహించుకుంటామండి. ప్రియ సోదరి సోదరులారా, ఆ దినాల్లో కూడా ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు ఎన్ని కార్యాలు చేసినా సరే వారు అందని వాటికే వారు పరిగెట్టారు. అందని వాటి అందే వారు దృష్టి ఉంచారు. అందని వాటి అందే గొప్ప వాటి అందే వారు మనసు ఉంచారు. కానీ దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా వారు మర్చిపోయినటువంటి. కీర్తన 106వ అధ్యాయంలో 7వ వచనం చూస్తే, ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక ఉండిరి. దేవుడు ఏ కార్యాలు చేశారో ఆ కార్యాలన్నీ కూడా వారు గ్రహించుకోలేదండి. ఎందుకు? మాంసాపేక్ష.
అసలైన విషయం ఇక్కడ మనం చదువుకోలేదండి నిజంగానే. 33వ వచనంలో చూస్తే 32వ వచనంలో సంఖ్యాకాండము 11వ అధ్యాయము 32వ వచనంలో, కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనిచుండిరి. దేవుడు మరి ఆకాశంలో పూరేళ్ళు కురిపించారు కదా ఏడుస్తున్నారని. తక్కువ కూర్చుకుని వాడు 100 తోములను కూర్చుకొనును. తరువాత వారు తమ కొరకు పాలిమి చుట్టూ వాటిని పరిచిరి. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందుననుండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులు కొనెను. ఇంకా పళ్ళ మధ్యనే ఉందంట. నమలక మునిపే దేవుని కోపము రగులు కొనగా యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పెట్టినందున మాంసాపేక్షలు అందరూ కూడా ఏమైపోయారు? చచ్చిపోయారు. అందుకే తిండిబోతులతో సహవాసం చేయొద్దు అన్నాడు దేవుని యొక్క వాక్యం. మాంసాపేక్ష కలిగి ఉండకూడదు, ధనాపేక్ష కలిగి ఉండకూడదు. మాంసాపేక్షలు అందరూ కూడా ఏమైపోయారు? అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలంకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టి. కిబ్రోతు హత్తావా అంటే కింద ఫుట్ నోట్లో ఉంది దురాశ దుఃఖానికి చేటు అని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఇదిగో అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యములు వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణమునకు ఆయన క్షీణత కలిగజేశాడు. ఏం కోరుకుంటే అది ఇచ్చాడండి. వారి 106వ అధ్యాయంలో కీర్తనలో 19వ హోరేబులో వారు దూడను చేయించుకునిరి, పోత పోసిన విగ్రహమును నమస్కారం చేసిరి. తమ మహిమాస్పదమును గడ్డియు ఎద్దు రూపమును మార్చిరి. దేవుని యొక్క స్వరూపము మహిమా స్వరూపాన్ని అంట ఎద్దుగా మార్చేశారంట. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి, కావున వారి మూలంగా మోషేకు బాధ కలిగిన. అన్ని జనులతో సవాసం చేసి వారి క్రియలు నెరవేర్చుకుంటురి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి అయ్యను. ఇదిగో 39వ వచనంలో, తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి, కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులు కొనును. అందుకే మాంసాపేక్ష కలిగిన వారందరూ కూడా అతిలైపోయారు. కిబ్రోతు హతావా అంటే దురాశ. అందుకేనండి దేవుని యొక్క వాక్యం ఎంత చక్కగా రాయింది. యాకోబు రాసిన పత్రిక 1:15 దురాశ అంటే ఏం చేస్తుంది? గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కన్నది. చూడండి ఎంత భయంకరం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై ఏం కన్నది? మరణాన్ని కన్నది. మనం ఇప్పుడు కూడా దురాశ ఉండకూడదండి. అయితే అనేక మంది ఉన్నారు, కానీ ఒక ఇద్దరు వ్యక్తుల గురించి నేను చెప్పి వాక్యాన్ని నేను ముగిస్తాను. యోషువ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 7వ అధ్యాయము మొదటి నుంచి కూడా చూస్తే దేవుడు శపితమైనటువంటి దానిలో ఏది కూడా ముట్టుకొద్దన్నాడు ఇశ్రాయేలు ప్రజలు. అయితే యోధా గోత్రానికి చెందినటువంటి వాడే యోధా గోత్రానికి చెందినటువంటి చూడండి దేవుని యొక్క వాక్యము. యోధా గోత్రంలో జరహు మునిమానుడును జబ్ది మనుడును కర్మి కుమారుడైనటువంటి ఆకాన్ ఏం చేశాడు? ఇదిగో శపితమైన దాంట్లో చూశాడంట, ఆశించి సేనాయి పై వస్త్రాన్ని 50 తులాల వెండిని ఇంకేం తీసుకున్నాడు? 50 తులాల వెండిని తీసుకున్నాడు. 200 దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారును 200 తులముల వెండిని తీసుకున్నాడు. 200 తులాలు 50 తులాల బంగారం తీసుకుని గుడారం కింద దాచుకున్నాడు. చూసారా? దురాశ. చివరికి ఏమైంది? అతన్ని దేవుడు మరి రాళ్లతో కొట్టి తర్వాత అగ్ని చేత వారిని కాల్చబడ్డారు. అతను ఒక్కడైనా? వారందరూ కూడా జేరహు కుమారుని ఆకాను జేరహు అందరినీ కూడా అనమాట, ఎద్దుల్ని కానీ గాడిదలు కానీ మందల్ని కుమార్తెల్ని అందరిని కూడా చంపేశారంటే మనం ఎప్పుడు కూడా దురాశపడదు. అందరి వాటి అందు మనం మనసు ఉంచకూడదండి. మనం ఇప్పుడు కూడా ప్రభువా
తగు మాత్రపు ఆహారం నాకు దయచేయ, నాకు కావాల్సినవి దయచేయండి ప్రభు, అంతేగాని అత్యాశ ఎక్కువ మనం పడకూడదు. ఆహాబు ఇశ్రాయేలు రాజు, రాజుకి ఏం తక్కువ ఉంటుందండి? పైకెక్కి చూశాడు, నాబోతు ద్రాక్ష తోట కనబడింది, కన్ను పడింది. నాబోతు నాకు కావాలని, అయ్యో నా ఇల్లువాడా, ఇది మా పితరుల యొక్క పిత్రార్జితము, మా పితరుల నుండి వస్తుంది, ఇది అమ్మేది కాదు, ఇది మాకు జ్ఞాపకార్థంగానే మేము ఉంచుకోవాలయ్యా, అయ్యో వేరేదైతే నేను ఇచ్చేవాడిని అయ్యా అని అన్నప్పుడు, సరేలేవయ్యా, సరే పర్లేదులే అనుకున్నాడా? మూతి ముడిచి కూర్చున్నాడు. భోజనం చేయకుండా తన భార్య యెజెబెలుకు తెలిసింది, నువ్వు ఆగవయ్యా అని. ఇదిగో ఉపవాస దినాన్ని ప్రకటించి నాబోతుని రాళ్ళ చేత కొట్టి చంపించింది, దేవుడి పేరు చెప్పి. చివరికి ఆమె కూడా అదే విధంగా చనిపోయింది. మనం ఎప్పుడు కూడా ఆశ ఉండాలి, కానీ దురాశ ఉండకూడదు. రాజు ఏం తక్కువ? చిన్నవాడు, కూలి పని చేసుకునేవాడు, పేదవాడి మీద కన్ను పడింది. మనం ఎప్పుడు కూడా ఆ దురాశ కలిగి మనం జీవించకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీలకు రాసినట్టు పత్రికలు 4:11 చూస్తే, నాకు కొదువు కలిగినందున నేను ఎలాగో చెప్పట్లేదు అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండి నేర్చుకొని ఉన్నాను. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి జీవించాలండి. మనం ఈ స్థితిలో ఉండి నేను బిల్గేట్ అయిపోవాలి, అంబానీ అయిపోవాలి అవి కోరుకోకూడదు. ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే మనం సంతృప్తిగా ఉండాలి. ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది, మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందు ఆ స్థలమునకు కిబ్రోతు హత్తోవా, అంటే దురాశ. మనందరం కూడా దురాశని సమాధి చేసేయాలి. దురాశ కలిగి మనం ఉండకూడదు. ఇంకా అనేక వచనాలు ఉన్నాయి. కనుక ఈ దినాన నువ్వు ఆశ కలిగి ఉన్నావా, దురాశ కలిగి ఉన్నావా? ఇదిగో ఆకాను ఆశించాడండి, ముట్టుకోవద్దని దాంట్లో ముట్టుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. ఇదిగో గెహజీ కూడా ఆశపడ్డాడు, దురాశ పరిగెట్టుకుంటూ వెళ్ళాడండి. మరీ దురాశ కాకపోతే చివరికి తన తరం వారందరికీ కూడా తెల్లని కుష్టి వచ్చేసింది. కనుక ఈ దినాన మనం నేర్చుకోవాల్సింది, ఆశపడండి. ఆశ గల ప్రాణం తృప్తిపరిచేవాడు, కానీ దురాశ దుఃఖానికి చేయటం. దురాశ ఇదిగో గర్భము ధరించి పాపాన్ని కన్నప్పుడు పాపం పరిపక్వమై మరణాన్ని కంటాది. అట్టి రీతిగా మనం అందరి వాటి ఎందుకు మనం వెంపర్లాడటం కాదు, కానీ కలిగిన దానిలో అందే, ఉన్న దాంట్లోనే, కలిగిన స్థితిలోనే మనం సంతృప్తి కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, ఆ దినాన ప్రభా ఇశ్రాయేలు ప్రజలకు ప్రభా నీవు చెయ్యనటువంటి కార్యం లేదయ్యా. ఎన్నో గొప్ప కార్యములు చేసావు, ఎన్నో మేలులు చేసావు, ఎన్నో అద్భుతములు చేసావయ్యా. కానీ వారు గ్రహించుకోలేదయ్యా, మర్చిపోరయ్యా. నీ మహిమా స్వరూపాన్ని దూడగా చేసుకున్నారయ్యా. వారు ఎంత భయంకరమైన స్థితిలో అన్యులతోటి ప్రభా వారు నీ ఆజ్ఞలను అతిక్రమించారయ్యా. చివరికి మాంసాపేక్షలు, మాంసం కొరకు ఏడ్చారయ్యా. ఇదిగో దేవా, వారందరూ కూడా ప్రభా దురాశ వలన వారు సమాధి చేయబడ్డారని విచారిస్తారు. ఈ దినాన్ని మేము ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాను, కానీ దురాశ ప్రభా మేము జీవించకుండా, ఇదిగో తండ్రి, మేము అందరం వాటి కొరకు మేము పరిగెట్టకుండా, ఇదిగో దేవా, మాకున్నదంటే ఆ స్థితిలోనే మేము సంతోషంగా ఉండటానికి, సంతృప్తి పడటానికి మాకు సహాయం దయచేయమని క్రీస్తు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.